నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనము రీడ్స్ ఎన్విరాన్మెంటలిస్ట్ మా అన్న వైజా సత్యభూపాలరెడ్డి గారిని పరిచయం చేస్తున్నాను. మా అన్నగారు తంబలపల్లె స్వగ్రామము, కాకపోతే హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. నాది కూడా తంబలపల్లె స్వగ్రామం. సో ఈ తంబలపల్లె ఊరు యొక్క విశిష్టత గురించి అన్నగారు ఇప్పుడు చెప్తారు. సో ఎక్కడ ఉంది ఏమిటి అనేది చెప్తారు. అన్నగారు తంబలపల్లె గురించి కొంచెం వివరిస్తారా? నమస్కారం బ్రదర్. తంబలపల్లి అనేది ఒక చిన్న కుగ్రామము. ఇది మొట్టమొదట ఒక సోయిత్ర గ్రామము. దద్దవాడ తర్వాత తాటిచెర్ల గ్రామస్తుల యొక్క బ్రాహ్మణులకి బ్రిటిష్ వాళ్ళు అగ్రహారంగా ఇచ్చారు. అప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వైజా బాలరెడ్డి గారు ఈ గ్రామానికి బ్రిటిష్ వాళ్ళకు కప్పం కడుతూ ఆ రైతులందరికీ తలా 2 ఎకరాలు 3 ఎకరాలు పొలాలను కౌలుకిచ్చి వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసి దాంట్లో సగభాగము బ్రిటిష్ వాళ్ళకు కప్పం కట్టేవాళ్ళు. ఆ విధంగా ఈ సోయిత్ర గ్రామం 1947 మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా సోయిత్ర గ్రామంగానే ఉండింది. తర్వాత ఎప్పుడైతే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు ఆ రోజుకి పొలం మీద ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ ఎవరి పొలాలకు వాళ్ళు భూస్వాములు అయ్యారు. తర్వాత ఎవరైతే కప్పం కడుతున్నారో వాళ్ళ దగ్గర ఉన్న భూమికి మాత్రమే వాళ్ళు ఆసాములుగా చలామణి అవుతున్నారు. ఇప్పటికి కూడా అదే రికార్డులు మన భారతదేశ రెవెన్యూ యాక్ట్ ప్రకారము, రెవెన్యూ చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి అందరికీ పాస్బుక్లు ఇవ్వటం జరిగింది. ఇది ఈ గ్రామం యొక్క రెవెన్యూ చరిత్ర. చాలా బాగా చెప్పారు అన్నగారు. సోయిత్రం అంటే నాకు కూడా అర్థమయ్యేది కాదు. ఈరోజు మీ ద్వారా అది తెలుసుకున్నాను. ఈ ఊరు వచ్చేసి మన ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గరగా ఉంటుంది. అన్న ఈ ఊరు గురించి మొత్తం ఈ జిల్లా మొత్తం చెప్పుకుంటున్నారు. 1914 ఇన్సిడెంట్ అనేసి చెప్పుకుంటూ ఉంటారు. నేను చిన్నప్పుడు వింటూ పెరిగాను, కానీ దాని గురించి నాకు అంతగా పూర్తిగా ఐడియా లేదన్న. దాని గురించి కొంచెం వివరిస్తారా? 1914 అంటే అది మన భారతదేశంలోనే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ హయాంలో జరిగింది. ఆ రోజు కేవలము ఒకే గ్రామంలో ఉన్నటువంటి 2 వర్గాల మధ్య జరిగిన పోరాటం అది. అందులో ఉత్తర బజారు వాళ్ళకి తూర్పు బజారు వాళ్ళకి మధ్యలో జరిగిన ఆల్మోస్ట్ ఆల్ దాన్ని ఏమంటారంటే అన్నదమ్ముల అక్కజెల్లెళ్ళ యొక్క పోరాటం అది. ఈ పక్కన ఆడబిడ్డ వాళ్ళ దగ్గర బంధువులైనటువంటి అన్నలను తర్వాత వాళ్ళ మరుదులను వాళ్ళనే తను ఎవరినైతే నమ్మిందో వాళ్ళ చేతితో పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఆమె 18 మందిని ఒకే రోజు తలలు నరికించేసింది. తర్వాత ఆమెమో తప్పుకుండింది, కానీ ఎవరైతే నరికారో వాళ్లకు తర్వాత కాలంలో ఉరి శిక్ష పడింది. ఇద్దరిని ఉరికంబం ఎక్కించారు. ఆ తర్వాత 1914 తర్వాత మళ్ళీ 2001 వరకు ఈ గ్రామంలో అలాంటిది రక్తపాతం అనేది జరగలేదు. కానీ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా తంబలపల్లె అంటే 2-3 తంబలపల్లెలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. కానీ మమ్మల్ని గొంతులు కోసుకుంటే తంబలపల్లె అనగానే ఇమీడియట్గా ఆ తంబలపల్లె అనేవాళ్ళు. అట్లా మాకు స్కూళ్ళకి వెళ్ళినా ఎక్కడికైనా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళినా వెంటనే గొంతులు కోసుకున్న తంబలపల్లి అని చెప్పగానే వాళ్ళు మాకు పనులు చేసి పెట్టేవాళ్ళు కూడా. ఒక విధంగా అది మంచిది, ఒక విధంగా మనకు ఒక అపకీర్తి కూడా మూట కట్టుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా గొంతులు కోసుకున్న తంబలపల్లె వాళ్ళని పిల్లల్ని ఇవ్వటానికి లేకపోతే పెళ్ళిళ్ళు జరగటానికి వీటికన్నిటికి కూడా ఒక అడ్డంకుగా ఉండింది. కానీ 1977 తర్వాత ఆ రోజు జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ గ్రామంలో 2 వర్గాలు కలిసిపోయినవి. 75 నుంచి ఇంకా ఎలాంటి పోరాటాలు జరగలేదు, తర్వాత కొట్లాటలు లేవు. ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్రామీణ స్వరాజ్యం ఏర్పడింది అనేది చెప్పుకోవచ్చు. మళ్ళీ 2001లో మళ్ళీ ఇంకొక ఉదంతం జరిగింది, అది తర్వాత చెప్తాను.
అన్నగారు చాలా బాగా చెప్పారు అన్నగారు. నాకు ఈ ఊరు అంటే చాలా ఇష్టము. ఈ ఊరు అందరూ కూడా చాలా మంచి, చాలా సాత్వికంగా ఉంటుంది. కాకపోతే ఎందుకు ఇట్లా మనకి ఇట్లాంటి పేరు ఎందుకు వచ్చిందనేది నాకు చాలా రోజుల నుంచి నాకు ఒక సంశయంగా ఉండేది. ఈరోజు దాన్ని విడమర్చారు అన్నగారు. అయితే పాత ఊరు, కొత్త ఊరు అని 2 ఊర్లు ఉన్నాయని అది కూడా నేను చిన్నప్పటి నుంచి విన్నాను అన్నగారు. దాన్ని కొంచెం వివరిస్తారా? మనం ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత గ్రామం ఇది కొత్త గ్రామము. దీనికంటే ఒక 200 సంవత్సరాల క్రితం మనము ఊరికి తూర్పున 2 చింత చెట్లు ఉండేవి. ఆ 2 చింత చెట్ల దగ్గర మన ఊరు ఉండేది. అప్పుడు ఎంత మామూలుగా ఉండింటే ఒక 50 ఇళ్ళు కూడా ఉండిండవు. అక్కడి నుంచి మనం ప్రతిరోజు మంచినీళ్ళ కోసమని, ఇది అడవి, ఇప్పుడుండే ప్రస్తుత గ్రామంలో ఇది పెద్ద ఒక కీకారణ్యము. దీంట్లో పెద్ద పుల్లులు కూడా ఉండేవి. ఆ అరణ్యంలో ఒక బావి ఉండేది. ఆ బావిలో మంచినీళ్ళ కోసమై అందరూ తప్పెట్లు కొట్టుకుంటూ ఊరందరూ ఒకేసారి వచ్చి నీళ్లు తీసుకొని పోయేవాళ్ళు. మళ్ళీ రోజుల వరకు అదే నీళ్ళతో వాళ్ళు కాలం గడిపేవాళ్ళు అనమాట. కానీ రాను 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 ఆ నీళ్లు తీసుకొని రావడం అనేది పెద్ద ఇబ్బంది అయిపోయింది. అంటే నీటి వాడకం కూడా పెరుగుతూ వచ్చింది. దానివల్ల గ్రామాన్ని పాత ఊరి నుంచి ఇప్పుడుండే ప్రస్తుత గ్రామానికి అందరూ కలిసి మార్చడం జరిగింది. ఈ గ్రామం పుట్టి ఇప్పటికి 200 సంవత్సరాలైంది. నిజమే అన్నగారు. ఇప్పటికి కూడా ఈ ఊరు చాలా చిన్న ఊరు. అప్పట్లో ఇంకా చాలా చిన్నదై ఇదంతా అటవీ ప్రాంతం అయి ఉంటుంది. మీరు చెప్పింది అక్షర సత్యము. అన్నగారు, ఇది గ్రామ పంచాయతీగా ఎప్పుడు వెలసింది అన్నగారు? భారతదేశంలో మొట్టమొదట పంచాయతీ వ్యవస్థ ఏర్పడింది 1959వ సంవత్సరంలో. 1959లో మొట్టమొదట రాజస్థాన్లో ఏర్పాటు చేసిండ్రు. వెంటనే ఆ తర్వాత 1 నెలకే మన రాష్ట్రంలో కూడా మొట్టమొదటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగినవి. 1959 నవంబర్లో అనుకుంటాను. మన గ్రామం అన్ని దగ్గర ఎలక్షన్లు జరిగినాయి, కానీ మన గ్రామంలో మాత్రం ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. ఆ ఎన్నిక కాబడింది మా కీర్తిశేషులు మా నాన్నగారు వైజా బాలరెడ్డి గారు. ఊరికి మొట్టమొదటి ప్రప్రథమ ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. నిజంగా చాలా గ్రేట్ అన్నగారు. మీ నాన్నగారు మొదటిసారిగా అది కూడా యునానిమస్గా గెలిచారు. అప్పుడు మన నీలం సంజీవ్ రెడ్డి గారు మన సీఎంగా ఉన్నారు ఆ టైంలో. తర్వాత మళ్ళీ ఆ తర్వాత మీ నాన్నగారి తర్వాత ఎవరు సర్పంచ్ అయ్యారు అన్నగారు? 1964 వచ్చేటప్పటికి అప్పుడు ఏకగ్రీవంగా పోయి ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో అంతవరకు ఉప సర్పంచ్గా ఉన్నటువంటి శీలం కోటిరెడ్డి మధ్యలో తనకు మనస్పర్ధలతో ఉప సర్పంచ్గా రాజీనామా చేశారు. ఆ ఉప సర్పంచ్గా రాజీనామా చేసిన తర్వాత కటారు మూగెన్న అనే అతను ఉప సర్పంచ్గా కొనసాగాడు మిగిలిన కాలానికి. 1964లో ఎలక్షన్ జరిగినప్పుడు వైజా బాలరెడ్డికి శీలం కోటిరెడ్డికి మధ్యలో హోరాహోరీ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఉన్న 7 వార్డులలో 4 వార్డులు శీలం కోటిరెడ్డి గెలుచుకున్నాడు, 3 వార్డులు వైజా బాలరెడ్డి గెలుచుకున్నాడు. 4వ వార్డు వచ్చేసి పోటాపోటీగా జరిగింది. సొంతం దగ్గర రక్త బంధువులు కూడా ఒక ఓటు వేయకపోవటం వల్ల 1 ఓటుతో 4వ వార్డు మెంబర్ ఓడిపోయాడు. ఆ 1 వార్డు ఓటం వల్ల వైజా బాలరెడ్డి సర్పంచ్గా గెలవలేకపోయాడు. 1971 వరకు శీలం కోటిరెడ్డి సర్పంచ్గా ఉన్నాడు. మళ్ళీ 71లో ఎలక్షన్ జరిగింది. అప్పుడు శీలం కోటిరెడ్డికి దమ్మాల రోచయ్యకు మధ్యలో మళ్ళీ హోరాహోరీ పోటీ జరిగింది. మళ్ళీ 4వ వార్డులోనే మళ్ళీ అలాంటి గట్టి పోటీ ఏర్పడింది. ఈసారి 4వ వార్డు గెలుచుకున్నారు, కానీ 3వ వార్డు పోయింది. దానివల్ల మళ్ళీ 4 వార్డులతో శీలం కోటిరెడ్డి రెండోసారి సర్పంచ్గా ఎన్నిక కాబడ్డాడు. దమ్మాల రోచయ్య ఓడిపోవడం జరిగింది. కానీ ఎలక్షన్లు మళ్ళీ 5 ఏళ్ళకు జరగలేదు. 71 నుంచి 80 వరకు గ్రామ పంచాయతీల గురించి ఎవరు పట్టించుకోలేదు. 1980లో మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చింది. ఆ రిజర్వేషన్ల వ్యవస్థలో తంబళ్ళపల్లె గ్రామ పంచాయతీ ఎస్సీలకు రిజర్వ్ కావడం జరిగింది. ఎస్సీ ఎలక్షన్లలో మా గ్రామంలో కేవలం 2-3 కుటుంబాలే ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఎస్సీలు యునానిమస్గా పాముల రంగయ్య అనే అతన్ని, పాములు అంటే అతని వృత్తి అది, కానీ ఇంటి పేరు మట్టెమల్ల రంగయ్య ఉరాఫ్ పాముల రంగయ్య ఏకగ్రీవంగా ఎస్సీ సర్పంచ్గా 1980లో ఎన్నుకోబడ్డాడు. తర్వాత
అన్నగారు తర్వాత మళ్ళీ బీసీ 1986లో ఇది బీసీ మేల్కు వచ్చినట్టుగా విన్నాను నేను ఈ ఊరికి. అప్పుడు ఎవరు గెలిచారన్న, ఎవరెవరి మధ్య పోటీ జరిగింది, ఆ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయో కొంచెం వివరించగలరు? 1986లో గ్రామం బీసీలకు వెళ్ళినప్పుడు బీసీల నుంచి మట్టెమల కాదు, మద్దిరాల రంగయ్య, పెద్ద రంగయ్య, కటారు ఆవులయ్య ఇద్దరి మధ్యలో మళ్ళీ పోటీ జరిగింది. పోటీలో త్రిపురాపురం అనే గ్రామం నుంచి ఎక్కువగా మద్దిరాల రంగయ్యకు సపోర్ట్ చేశారు కాబట్టి మొట్టమొదటి బీసీ సర్పంచి మద్దిరాల రంగయ్య హోరాహోరీ పోటీలోనే గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ఇతను కూడా దాదాపు 8 ఏళ్ళ వరకు గ్రామ సర్పంచ్గానే కొనసాగాడు. ఎలక్షన్లప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి జరగాలి కావాలని సక్రమంగా జరిగేవి కాదు. అది ముఖ్యమంత్రుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేవి. అన్న మళ్ళీ 1991లో ఇది ఓసీకి వచ్చినట్టుగా ఉన్నది. అప్పుడు ఎవరు గెలిచారు అన్నగారు? 1991లో ఓసీకి వచ్చినప్పుడు దొనపాటి విజయభాస్కర్ రెడ్డి, తర్వాత నాగం గంగయ్య మధ్యలో పోటీ జరిగింది. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి మళ్ళీ త్రిపురాపురం అనే విలేజ్లో ఉన్నటువంటి ఓట్లను కొనుగోలు చేసి విజయభాస్కర్ రెడ్డి సర్పంచ్గా గెలవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి యునానిమస్ ఎప్పుడో 1959లో యునానిమస్గా సర్పంచ్ని ఎన్నుకున్నాము. తర్వాత మళ్ళీ 2001లో అదే కుటుంబాన్ని వైజా కుటుంబం నుంచే మళ్ళీ వాళ్ళు కూడా యునానిమస్గా గెలిచినట్టున్నారు. ఎవరు వాళ్ళ గురించి కొంచెం వివరించండి అన్నగారు. 2001 పంచాయతీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆ పాత తరం వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలామంది ఈ పాత తరానికి సంబంధించిన వాళ్ళందరూ ఉద్యోగస్తులుగా ఉండి గ్రామంలో ఆల్మోస్ట్ ఆల్ చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలకు వెళ్ళటం వల్ల గ్రామంలో ఉన్నటువంటి అతి తక్కువ మందిలో ఎవరు దానికి పోటీకి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో మళ్ళీ వైజా కృష్ణారెడ్డి భార్య మళ్ళీ యునానిమస్గా జరిగింది. ఎవరు పోటీకి రాకపోవడం వల్ల ఆ రోజు వైజా రమణమ్మ యునానిమస్గా ఎన్నికైనట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత మళ్ళీ 2006లో మళ్ళీ బీసీకి వెళ్ళినట్టుంది అన్నగారు. అలాగే మళ్ళీ 2013లో ఎవరు గెలిచారు అన్నగారు, ఒక్కసారి కొంచెం చెప్తారా? 2006లో బీసీగా వచ్చినప్పుడు ఈసారి త్రిపురాపురం గ్రామస్తులు మాకు కావాలి, ఇన్ని సంవత్సరాలు మీ గ్రామం నుంచే ఎన్నికవుతున్నారు కదా అన్నప్పుడు అక్కడి నుంచి వెంకటయ్య అనే అతను సర్పంచ్గా గెలవటం జరిగింది. వెంకటయ్య అతను కూడా తనకు 3 పిల్లలు ఉన్నారు కాబట్టి చట్టం 3 పిల్లలు ఉన్న వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడిని గెలబెట్టుకొని, అతని పేరు కూడా వెంకటయ్య, వాళ్ళ తమ్ముడిని నిలబెట్టుకొని సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది. తర్వాత 2013లో అప్పుడు కూడా 1 సంవత్సరం డిలే అయిపోయింది ఎలక్షన్లు జరగటంలో. 2013లో జనరల్కి వచ్చింది, కానీ జనరల్ మహిళ నిలబడింది. ఆ జనరల్ మహిళకు పోటీగా మళ్ళీ త్రిపురాపురం నుంచే బీసీ వెంకటయ్య నిలబడ్డాడు. కానీ మహిళ ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి మహిళ గెలవటం జరిగింది. ఆమె పేరు శీలం ఓబులమ్మ. చాలా బాగా చెప్పారు అన్నగారు. 2020లో మళ్ళీ యునానిమస్గా రామాంజనేయులు గారు గెలవడానికి కారణాలు ఏమై ఉంటాయి అన్నగారు? 2013 ఎన్నికల్లో రామాంజనేయులు వాళ్ళ నాన్న ఓడిపోయాడు కాబట్టి ఆ సానుభూతితో గ్రామస్తులందరూ ఈసారి యునానిమస్గా ఇద్దాము, వాళ్ళు ఒకసారి చాలా డబ్బులు పోగొట్టుకున్నారన్న ఉద్దేశంతో రామాంజనేయులకి మన గ్రామస్తులందరూ కూడా సపోర్ట్ చేయటం వల్ల, తర్వాత గుడికి అతను కొంత విరాళం ఇవ్వటం వల్ల కూడా మన గ్రామస్తులందరూ రామాంజనేయులు సపోర్ట్ చేసి ఏకగ్రీవంగా ఎన్నిక కావటానికి తంబలపల్లి గ్రామస్తులు తోడ్పాటు అందించారు. ఏ సర్పంచ్ హయాంలో ఈ ఊరికి ఏమేమి చేశారు అనేది, సో మా 1959 నుంచి ఇప్పుడు 2025లో మళ్ళీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది, ఏ నిమిషమైనా జరగచ్చు. ఎవరెవరు ఈ ఊరికి అభివృద్ధికి ఎలా తోడ్పాటు చేశారు కొంచెం
క్లుప్తంగా వివరించగలరు అన్నయ్య గారు? 1959లో మొట్టమొదటిగా సారిగా పంచాయతీ ఎలక్షన్లు జరిగేటప్పటికీ గ్రామాలలో ఎలాంటి కొట్లాటలు అవి ఉండేది కాదు. అందులో మన గ్రామం నుంచి మా నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు వైజా బాలరెడ్డి గారు ఎన్నిక కావటం వల్ల ఏకగ్రీవంగా తనకున్నటువంటి ఒక ఎకరా పొలాన్ని స్కూలుకు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆ స్కూల్లో అంతవరకు కొట్టంలో జరుగుతున్నటువంటి బడిని ఒక బిల్డింగు ఇచ్చినటువంటి స్థలంలో బిల్డింగ్ కట్టించారు. తర్వాత గ్రామానికి ఇటుపక్కల అన్ని గ్రామాలకు కలుపుకొని పోయేటట్లుగా రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మంచినీటి సమస్య ఉండేది. అంతవరకు బావులు చాలా దిగుడు బావులు ఉండి చాలా లోతు ముసలి వాళ్ళు ఎక్కి రావటానికి కష్టంగా ఉందని చెప్పేసి 3 చేదబావులను దవ్వించి ఆ చేదబావులకు గిలకలు వేసి నీళ్లు తోడుకుండే పద్ధతిని మొదటి సర్పంచి తీసుకొని రావడం జరిగింది. పాఠశాలలు, తర్వాత నీళ్లు, రోడ్లు ఈ 3 వ్యవస్థలు మొదటి సర్పంచి చేశారు. తర్వాత రెండవ సర్పంచి కేవలము తను యొక్క చేయటానికి సరి అయినటువంటి అవగాహన లేకపోతే పైన ప్రభుత్వానికి తనకు పొసగక అభివృద్ధి కార్యక్రమాల మీద అంతగా ఆయన కనుబెట్టలేదు. అందువల్ల గ్రామంలో పంచాయతీ పరంగా 1964 నుంచి దాదాపు 80 వరకు అభివృద్ధి అనేది కుంటుబడింది. తర్వాత రిజర్వేషన్ అయింది. రిజర్వేషన్లో కూడా ఏమి చేయలేకపోయారు. 86లో ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ కొంతగా ఆ ఉన్న రోడ్లను రిపేర్ చేయటము, ఈ బావులను బాగు చేయటము అలాంటిది 86 నుంచి 91 వరకు జరిగింది. తర్వాత అయిన సర్పంచులు 2001 వరకు ఏం చేయలేదు. మళ్ళీ 2001లో ఇనానిమస్గా గెలిచినటువంటి వైజా రమణమ్మ వాళ్ళ భర్త వైజా కృష్ణారెడ్డి గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఉచితంగా బియ్యం ఇవ్వటము, తర్వాత ఉపాధి హామీ పథకము ఇవన్నీ తీసుకొని వచ్చి బావులను పూడ్చడము, తర్వాత మరమ్మతులు చేయటము, తర్వాత త్రిపురాపురం అనే గ్రామంలో ఒక పెద్ద నీళ్ళ ట్యాంకు కూడా కట్టించడం జరిగింది. తర్వాత ఈ చిన్న పిల్లలకు శిశువులకు కావాల్సినటువంటి అంగన్వాడీ సెంటర్లను కూడా రమణమ్మ గారి హయాంలో కట్టడం జరిగింది. తర్వాత 2013 తర్వాత వరకు మళ్ళీ ఏమీ అభివృద్ధి జరగలేదు. 13 నుంచి 19 వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సిమెంట్ రోడ్లు అనేది ఉపాధి హామీ పథకం ద్వారా 2 గ్రామాలలో కూడా ప్రతి బజారుకు ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్లు వేయడము, తర్వాత ఇంటింటికి నల్లాలు బిగించడము, ప్రతి ఇంట్లో వరకు నీళ్లు మొయ్యకుండా ఆ నీటి వ్యవస్థను, రోడ్ల వ్యవస్థను చాలా బాగా అమలు చేయటం జరిగింది. సర్పంచులు చేసిన అభివృద్ధిని చాలా చక్కగా చెప్పారు అన్నయ్య గారు. మొదటి సర్పంచ్ గారు చాలా అసలు ఆ రోజుల్లోనే తన సొంత పొలాన్ని భూమిని స్కూల్ కోసం ఇవ్వడం అనేది, సో అక్కడే మనకి ఈ ఊరి యొక్క అభివృద్ధి చెందడానికి పునాది రాయబడింది. మా నాన్నగారు కూడా ఆ విధంగానే చదువుకొని ఈరోజు బాగానే గొప్ప వ్యక్తి అయ్యారు. ఈ ఊరికి తంబలపల్లి అనే పేరు రావడానికి ఏదైనా ఒక కారణం, చరిత్ర ఏమైనా ఉందా అన్న? దీనికి 2 రకాల కారణాలు చెప్తారు. ఒకటేమో తంబళ్ళ పెద్ది అనే ఒక వ్యక్తి ఇక్కడికి గ్రామానికి మొట్టమొదటి ఎప్పుడో ఒక 500-600 సంవత్సరాల క్రితం రావటం జరిగింది. అందువల్ల తంబళ్ళ పెద్ది అనేది తంబళ్ళపల్లి అనేది కాలక్రమేణా తంబళ్ళపల్లిగా మారింది. ఇది పెద్దవాళ్ళు చెప్తుంటే, తర్వాత పిట్టిగుంట్ల వాళ్ళు చెప్తుంటే మనం తెలుసుకున్నదే, కానీ లిఖితపూర్వకంగా దీనికి ఎలాంటి చరిత్ర లేదు. కానీ గ్రామానికి వెబ్సైట్లో మొట్టమొదటి తెలుగు వెబ్సైట్ వచ్చినప్పుడు మా అన్నగారి కుమారుడైన వైజా సత్య రవీంద్రనాథ్ రెడ్డి తాను 6 మంది స్నేహితులు వివిధ ఖండాలలో ఉంటూ కూడా మొట్టమొదటిసారి వెబ్సైట్ ఏర్పాటు చేశారు తెలుగులో. ఆ వెబ్సైట్లో మా గ్రామాన్ని గురించి కూడా తను చెప్పడం జరిగింది. చాలా గొప్ప విషయం అన్నగారు, ఈ మన గ్రామం గురించి వెబ్సైట్లో కూడా వివరించమనేది. సో ఇంత చరిత్ర ఉన్న ఈ గ్రామం గురించి చాలా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చాలా బాగా చెప్పారు అన్నగారు. ఇంకా ఈ గ్రామం గురించి ఇంకా కొంచెం తెలుసుకోవాలని ఉంది అన్నగారు. ఇంకొంచెం ఏమన్నా వివరించండి. మనది కుగ్రామం అయినప్పటికీ కూడా మన గ్రామంలో చదువుకున్న వాళ్ళు
తహసీల్దార్ అయ్యారు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లు అయ్యారు, తర్వాత ఆర్డీఓలు అయ్యారు, తర్వాత ప్రొఫెసర్లు అయ్యారు, ఆ తర్వాత డిఈఓలు అయ్యారు. తర్వాత మిలిటరీలో చాలామంది ఈ దేశం పోరాటం కోసమై సైనికులుగా చేర్చబడ్డారు. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో అతి తక్కువ చదువున్న రోజుల్లో కూడా మన గ్రామం నుంచి టీచర్లు పోయి కర్నూలు జిల్లాలో టీచర్లుగా ఉండి ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేసి వాటిని గవర్నమెంట్ పాఠశాలలో ఏర్పాటు చేయడానికి కూడా మన గ్రామస్తులు చాలా ఉపయోగపడ్డారు. దీనికి అంతటి కారణం కూడా మొట్టమొదట మనం 1959లో మన గ్రామంలో తీసుకున్నటువంటి చదువు మీద ఆనాటి సర్పంచ్ తీసుకున్న శ్రద్ధ వల్ల చాలామంది వయోజనులు విద్యావంతులు అయిపోయి పెద్ద పెద్ద పోస్టులలో కూడా ఈ రోజుకి కూడా మన గ్రామం నుంచి పేరు పొందారు. నిజమే అన్నగారు. ఆ రోజు కనుక అప్పుడు సర్పంచ్ గారు చొరవ తీసుకొని స్థలం ఇవ్వకపోయింటే ఇంతమంది చదువుకున్న వాళ్ళు, ఇంత చైతన్యం వచ్చేది కాదు ఈ గ్రామంలో. ఈ గ్రామం చాలా ఇంత చరిత్ర కలగడం ఉండడము చాలా గొప్ప విషయం అన్నగారు. అయితే ఆశ్చర్యకరం విషయం ఏంటంటే బ్రిటిష్ హయాంలో ఒక క్రిమినల్ ఇన్సిడెంట్ వల్ల బ్యాడ్ నేమ్ పొందినటువంటి ఈ ఊరు ఇప్పుడు చదువు పరంగా ఎక్కువసార్లు యునానిమస్గా గెలిపించడం వల్ల, అంటే చదువు ప్రశాంతత మారుపేరైన ఊరుగా మారడానికి మన పూర్వీకులు మీ తరం కూడా ఎంతో కృషి చేశారు అన్నయ్య గారు. సో మీలాంటి వాళ్ళు ఇంకా కృషి చేస్తూ ఈ ఊరికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాము అన్నగారు. స్వస్తి. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు అన్నయ్య గారు. నమస్తే.